చెప్పండి లాండ్ ఆర్డర్కి డిస్టర్బ్ చేసేలాగా పేరుని నాని గారు పేరుని గిట్టు గారు మచిలీపట్నంలో ఎవరు ఇస్తున్నారని చెప్పి కొల్లు రవీంద్ర సార్ లాండ్ ఆర్డర్ అంటే దేనికి? ఎవడైనా ఇంకోడిని కొడితేనో, ఎవడైనా ఇంకోటి అన్యాయంగా ఇంటి మీదకి వెళ్తేనో, ఎవడైనా ఆస్తిని చోరీ చేస్తేనో, దాన్ని ధ్వంసం చేస్తేనో, ప్రభుత్వ ఆస్తిని ఏమన్నా ధ్వంసం చేస్తేనో లాండ్ ఆర్డర్ దెబ్బతింటది. ఇక్కడ మేమేం చెప్పాం, పర్మిషన్ పెడతా కూడా ఏం చెప్పాం సార్, జిల్లా వారీగా ఎవరమైతే పేద మధ్యతరగతి కుటుంబాలకి డాక్టర్ అవడానికి ఇది ఒక ఆస్తిగా అనుకుంటున్నారో వాళ్ళందరం మా బాధను వెళ్ళబుచ్చుకుంటాం సార్. ఇంత మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయొద్దండి. గవర్నమెంట్లో ఉంటే రేట్లన్నీ అదుపులో ఉంటాయి కాబట్టి పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా బాగా చదువుకుని సీట్ తెచ్చుకుంటే అందుబాటులో ఉన్న రేట్లు కట్టుకుని చదువుకుంటారండి అని చెప్పడానికి వచ్చాం. దీంట్లో లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది. ఎవరి తలకాయ బదలు కొట్టాం, లేదా ఎవరి ఆస్తి చోరీ చేసాం, ఎవరి ఆస్తిని ధ్వంసం చేసాం, ఇదే మేము అడుగుతాం. అంటే బిర్యానీలు మధ్య ఆశ చూపి జనాలందరూ గ్యాదర్ చేస్తున్నారు, సెంటిమెంట్స్ మీద దెబ్బతింటున్నారని చెప్పి మన దగ్గర ఈ తాగి ఇట్లా టెస్ట్ చేస్తూ ఉంటాం బ్రీత్ అనలైజర్. కొద్దిగా పోలీసులకి మాకు ఇద్దరికి పెట్టండి, ఎవరికి ఎక్కువ మీటర్ చూపిస్తుందో అడుగుదాం. ఇక్కడే టెస్ట్ వాళ్ళకి మాకు ఎవరికి ఎక్కువ టెస్ట్ చూపిస్తుందో, టెస్ట్లో ఎవరికి ఎక్కువ పాయింట్లు వస్తాయో, పాయింట్లు వచ్చిన వాళ్ళకి ఏదో సన్మానం చేద్దాం. ఎవరైనా కదలి వస్తే వాళ్ళని మీరు తాగబోయిచ్చో బిర్యానీ అంటే మీ మైండ్ అట్లా ఆగిపోయింది. మీరు ఎప్పుడు బిర్యానీలు ఇచ్చి తాగబోయిచ్చి తీసుకొచ్చేది కదా, మీ మైండ్ అక్కడితో ఆగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి లేదా జగన్ గారి వెంట తిరిగే వాళ్ళకి ఒక పిలుపునిస్తే పేదల పక్షాన్ని నిలుస్తాకి పని చూసుకోరు. దీంట్లో రోజువారీ పనులకు వెళ్ళి మానుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంట్లో కుటుంబాన్ని చూసుకుంటూ వాళ్ళ తల్లిని ఎవరికో వాళ్ళకి అప్పచెప్పి నేను ఈ ప్రోగ్రాంకి వెళ్ళి వస్తానని వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో మనసారా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ, మా జిల్లాలో లేదా మా ఊర్లో ఉన్న మెడికల్ కాలేజ్ని ఎవరికో అమ్మేస్తున్నారంట అనే భయంతో వచ్చారు తప్పితే ఎవరిని తాగుబోయి తీసుకురాలా, లేకపోతే బ్రీత్ అనలైజర్స్ పెట్టి టెస్ట్ చేయించమని అడుగుతారు. నడపలేమని ఎవరు చెప్పారు? హెరిటేజ్ నడపలేని స్థితి వస్తే అమ్మేస్తామా? హెరిటేజ్ నడపలేని స్థితి వస్తే దాన్ని ఎట్టా మెరుగుపరచాలి కూర్చొని ఆలోచిస్తాం కదా. మనము కొడుకు గారు, కోళ్ళ గారు, భార్య గారు అందరం కూర్చొని ఆలోచిస్తాం కదా. మరి గవర్నమెంట్కి ఆస్తులు మాత్రం అమ్మేసేయాలి, వెంటనే అమ్మేయాలి. జగన్ గారు దీని గురించి ఆలోచించే ఇట్లాంటి ఒక స్వార్థపు ముఖ్యమంత్రి ఒకడు వస్తే రేపొద్దున మా చేత కావట్లేదని ఎక్కడ వీటిని ప్రైవేట్ పరం చేస్తాడని సెల్ఫ్ అంటే దానికది బతికే విధంగా దీంట్లో 15% సీట్లు ఎన్ఆర్ఐ కోట పెడతాం జరిగింది. ఆ 15% సీట్లు వచ్చే ఫీజుతో ఈ కాలేజ్ నడిచే విధంగా సెటప్ చేశారు. దాంట్లో నీకయ్యే నష్టం ఏంటి, ప్రభుత్వానికి అయ్యే నష్టం ఏంటి? వీటి మొత్తం కన్స్ట్రక్షన్కి దాదాపు అంటే ఆ రోజు జగన్ గారి హయాంలోనే ల్యాండ్ అంతా కొనేసాక దీనికి కట్టడానికి అయ్యే ఖర్చు 8,400 కోట్లు ఎంతో చెప్పారు. 3,000 కోట్లకి పనులు జగన్ గారి హయాంలోనే జరిగిపోయినాయి. ఇంకెంత 5,000 కోట్లు. వీళ్ళకి ఉందంతా 5 ఏళ్ళు. సంవత్సరానికి 1,000 కోట్లు నువ్వు పేదల కోసం మెడికల్ కాలేజీలకి దానికి అనుసంధానంగా కట్టే హాస్పిటల్కి ఖర్చు పెట్టలేకపోతే దేనికి ఖర్చు పెడతా? అమరావతి నిండిపోతే మళ్ళీ దాన్ని నీళ్లు తీర్చడం, మళ్ళీ నిండిపోతే మళ్ళీ నీళ్ళు తీర్చడం, చెట్లు వచ్చేస్తే మళ్ళీ కొట్టేస్తాం. మరి దానికి అవ్వట్లేదా ఖర్చు? మరి ఇది కూడా పేదలకేగా, అది నువ్వు క్యాపిటల్ కడుతున్నావు, మరి ఇది కూడా మెడికల్ కాలేజ్ మంచిదేగా, దీనికి ఎందుకు ఖర్చు పెట్టావు అని అడుగుతున్నావు. సార్, దేవాదాయ శాఖ భూముల్ని గంభీరంగా పేద కుటుంబం కొట్టేసిందని ఉన్న టీడీపీ సెంట్రల్ కొల్లు రవీంద్ర గారి పని ఏంటి? కార్యకర్తలకు అందుబాటులో లేకుండా విజయవాడలో కూర్చొని ఆరోపించడమే, అంతకు మించి పని ఏం లేదు. పెద్ద మనం బందరికి చేసేది ఏం లేదు. ఇప్పుడు పేరు నాని గారు నిజంగానే ఆక్రమించాడండి. మరి ఈరోజు ఎందుకు వచ్చింది? నువ్వు వెంటనే అధికారంలోకి ఎప్పుడు వచ్చావు? 24 వచ్చావు, జూన్లో వచ్చావు, జూలైలో పెట్టొచ్చుగా, ఆగస్టులో పెట్టొచ్చుగా. ఇన్నాళ్ళకి ఎందుకు మీరు మా గొడుగుపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి ఆస్తులు దొబ్బేశారని మేము చెప్పాక ఎందుకు గుర్తొచ్చింది? ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్నాం. నిజంగానే మేము దొబ్బేస్తే తండ్రి కొడుకులు ఇద్దరు లోపల వేసేయండి, నచ్చిన చోట వేసేయమని నాన్నగారు చెప్పారుగా. అండమాన్లో కూడా ఏమన్నారు, మనకు పరిచయాలు ఎక్కువ కదా, అండమాన్లో అయినా వేయండి, ఇల్లు వస్తాం. అది చేత కాక ప్రెస్ మీట్లు ఎందుకు అరెస్ట్ చేసే మమ్మల్ని? ఏమన్నా తప్పు నాని గారు అన్నది ఫ్యామిలీతో వెళ్ళిన ట్రిప్పులు కాదు. మీది మీ ఆవిడ గారిది ఏమంటే మీ ఇద్దరం ఫ్యామిలీతో వెళ్ళామని చెప్పండి. నీ పాస్పోర్ట్ చూపించచ్చుగా, దాని మీద వీసా ఎప్పుడెప్పుడు వెళ్ళావో చూపించచ్చుగా. అవి చూపించరు. ఎవరో ఫ్రెండ్ అంటే వ్యాపారం పెట్టాడంట, ఫ్రెండ్ వ్యాపారం పెడితే పెట్టినోడి కంటే ఎక్కువసార్లు నువ్వు ఎందుకు వెళ్తావు? అయితే ఎక్కువసార్లు వెళ్తాడు. ఈయన వెళ్తాడా? వ్యాపారం ఆడదా వెళ్దా? అదే నేను అడుగుతాను. చక్క అసలు మాకెందుకు మీలాంటి వాళ్ళని పిలుచుకొని ఏమంటే వాళ్ళు చెప్పేదంతా బోటకాయలండి, నేను వెళ్ళేది దీనికి, ఇదిగోండి మా ఆవిడది ఇదిగో నాది ఇదిగో, నేను ఫ్యామిలీతో వెళ్తున్నాను చూపించుకోవచ్చుగా. మరి మీ ఆవిడ గారిది చూపించాం, పోనీ ఫ్యామిలీలో మీ అబ్బాయిది చూపించాం, మనం ఒక్కలమే వెళ్తున్నాం, దీనికి వెళ్తున్నాం, అది చెప్పు. మేము తప్పు చేసామని ఒప్పుకుంటాం.
అంటే ఎన్ని తలకిందులుగా తపస్సు చేసినా ప్రజలను రచ్చగొట్టినా ఈసారి పేరుని ఫ్యామిలీ గెలిచే అవకాశం లేదని కూడా మొన్న ఆయన సందర్భం చెప్పారు. గెలుపోవడం నువ్వెవడయ్యా? ఇప్పుడు అప్పుడు కూడా 2019లో ఎరగ తీసేస్తాం, ఆడవాళ్ళందరూ వచ్చి మాకే ఓట్లు వేసారు అన్నారు. 23 పడిపోలా, మళ్ళీ ఈరోజు ఈ స్థాయికి రాలా. మేము 11లో పడ్డాం, నిన్ను తలదన్నే స్థాయికే వస్తాం. అసలు నువ్వు ఇట్లాంటి పరిపాలన చేస్తే చాలా తొందరగా వస్తాం. ఇట్టాగే చేయాలి, నువ్వు ఇట్టాగే ఉండాలని, చల్లగా నువ్వు దుబాయ్ వెళ్తా హాయిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. అంటే ఎందుకని ఈ విధంగా పోలీసులు ఎంత పెద్ద ఎత్తున రావడం, హడావుడి చేయడం? గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా రెగ్యులర్గా హాస్పిటల్. అంటే కాదు సార్, ఇప్పుడు మీ ఛానల్ అంటే మాకు మైక్ పెట్టుద్ది. TV5 ఇప్పుడు సాక్షిని అయితే కనపడకుండా ఆపేశారు. TV9 వాళ్ళని, NTV వాళ్ళని తెగ భయపెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ మెడికల్ కాలేజ్ ఒకటి జగన్ గారు కట్టారని ఎవరు చూపించాలి? ఏదో ఒక మీడియా చూపించాలి కదా. ఇక్కడ లేని వాళ్ళకి కూడా ఎట్ట కనపడాలి? ఇప్పుడు మేమందరం వెళ్తే ఏదో ఒక న్యూస్ జరిగే గొడవనైనా చూపిస్తుంది కదా. ఇప్పుడు మెడికల్ కాలేజ్ కనపడిపోద్ది కదా, మన గుట్టంతా బయటపడిపోద్ది కదా. ఆ భయంతోనే మేము వెళ్ళకూడదు మెడికల్ కాలేజ్ దగ్గరికి. ఆవిడేమో హోంమంత్రి గారు పెద్ద పెద్ద మాటలు, ఇక్కడ మెడికల్ కాలేజ్ లేదండి, స్టూడెంట్స్ లేదని. పోనీ వాళ్ళు స్టూడెంట్సా? మన సినిమాలో యాక్ట్ చేసేవాళ్ళ, ఎగ్జామ్ రాసేవాళ్ళు సినిమాలో యాక్టింగ్ చేస్తున్నారు, అన్నీ కనపడతాయి కదా. కలిసి వెళ్దాం, రమ్మనండి.